సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో 67 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఎస్పీ రూపేష్ ఆదేశాల మేరకు పట్టణంలోని దత్తాత్రేయ కాలనీలో డీఎస్పీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి భద్రతకు సంబంధించిన అంశాలను చర్చించారు. ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. సరైన ధృవపత్రాలు లేని 67 వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మన నారాయణఖేడ్ టౌన్లో ఈ యొక్క శివా చౌక్ నుంచి ఇటు బసవ చౌక్ మధ్యలో ఉన్న కొన్ని కాలనీలో చెక్ చేయడం జరిగింది. దాదాపుగా 60 చిల్లర వెహికల్స్ మనం చెక్ చేసి వాటికి సరైన పేపర్లు లేని కారణంగా తెచ్చి వాటిని ఇక్కడ వెరిఫై చేయడం జరుగుతుంది. పేపర్స్ ఉంటే వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. లేని సమక్షంలో వాటిపైన తగిన చర్య లీగల్గా చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నూతన సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా మీ ద్వారా మా పోలీసుకు విన్నపం ఏంటంటే ఎవరు కూడా తాగి న్యూసెన్స్ చేయకుండా, అదేవిధంగా తాగిన తర్వాత బండ్లు నడిపి యాక్సిడెంట్లకు గురి కాకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా శాంతి భద్రతలు కూడా కాపాడాలని పబ్లిక్